రైట్ ఇక అప్డేట్స్ చూస్తే ఏపీ బడ్జెట్ పై వైసీపీ అధినేత జగన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ బడ్జెట్ పత్రాలు చూస్తే చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ అనే విషయం అర్థమవుతుందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 3 నెలలు గడుస్తున్నా ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారని, బడ్జెట్ ప్రవేశపెడితే మోసాలు బయటపడతాయని ఇన్ని నెలలు జాప్యం చేశారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ అప్పుల్లో శ్రీలంకను మించిపోతోందని తప్పుడు ప్రచారం చేశారని, ఇదే అంశాన్ని దత్తపుత్రుడితోనూ మాట్లాడించారని జగన్ వెల్లడించారు. ఎన్నికల ముంగిట రాష్ట్రం అప్పులు 14 లక్షల కోట్లని ప్రచారం చేశారని, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అవే అబద్ధాలను గవర్నర్తో కూడా చెప్పించారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడిగేది ఒకటి, ఏమైనా ఈ పథకాలను అడుగుతా ఉన్నా, ఈ పథకాలు ఏమైనా అడుగుతా ఉన్నా. ఈ పథకాలు లేవు, నువ్వు ఇస్తానన్న సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. ఇది నీ బడ్జెట్, ఏమన్నా బడ్జెటా చంద్రబాబు ఇది అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో ఏమన్నారో ఒకసారి చూద్దామా? ఇది కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ ఇది. సూపర్ 6లో ఆయన ఏమన్నాడు? యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. 20 లక్షలు ఇంటూ 3,000 ఇంటూ 12 నెలలు అంటే 7,200 కోట్లు. ఎక్కడైనా బడ్జెట్లో కనిపించిందా? ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. అదే మా హయాంలో అధికారంలోకి వచ్చిన 6 నెలలకే అక్టోబర్ 2వ తారీఖు మునిపే, గాంధీ జయంతికి మునిపే 1,34,000 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చినాం. 58,000 మందికి ఆర్టీసీ ఉద్యోగస్తులకు రెగ్యులరైజ్ చేసినాం. 2,60,000 మందికి వాలంటీర్లుగా నియామకం చేసి ప్రభుత్వంలోని ప్రతి పథకము ట్రాన్స్పరెంట్గా, వివక్ష లేకుండా, లంచాలు లేకుండా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయించాం. అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు బిల్లులు తగ్గిస్తామని ఎన్నికలకు ముందు ప్రజలతో ఓట్లు ప్రజలు ఓట్లు వేయక మునుపు ఆయన అన్న మాటలు. ఎన్నికలు అయిపోయాయి, ప్రజలతో పని అయిపోయింది. వెంటనే ఏం చేశాడు? 5 నెలల్లో 5 నెలలు కూడా, 6వ నెల కూడా ఇంకా పడలా సరిగ్గా, 5.5 నెలలు ఇప్పటికే. 6వ నెల పడక మునిపే 17,899 కోట్ల రూపాయలు బాదుడు. ఇందులో 6,072 కోట్లకు సంబంధించిన వసూళ్లు, ట్రూ అప్ ఛార్జీల వసూళ్లు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నవంబర్ మాసంలో స్టార్ట్ అయిపోయింది. డిసెంబర్ మాసంలో ఇంకా వసూలు చేస్తారు. ఇంకా మిగిలిన 11,000 కోట్లకు సంబంధించి ఆ తర్వాత నెల బాదుడు స్టార్ట్. ఆ బాధే కార్యక్రమం అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిస్కాములకు డబ్బులు ఇస్తే మేము ఇచ్చినట్టుగా 47,800 కోట్లు మేము ఇచ్చినట్టుగా ఈ మాదిరిగా ఇస్తే ఆ బాధుడు తగ్గుతుంది కదా ప్రజల మీద. అది మాత్రం చేయడు. బాధాల్సిందే ప్రజలను, కానీ వేలెత్తి చూపించాల్సింది మాత్రం ఇంకొకరి మీద. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 2,57,000 కోట్లు ప్లస్ ఈ 55,000 కోట్లు అంటే 3,13,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి అప్పులుంటే, మా ప్రభుత్వం వచ్చేసరికి ఆ అప్పులు వీళ్ళు చూపించిన దాని ప్రకారమే 4,90,000 మా ప్రభుత్వం దిగిపోయే నాటికి గవర్నమెంట్ అప్పులు 4,91,774 కోట్లు ప్లస్ గవర్నమెంట్ పూచీపడ్డ అప్పులు 1,54,000 కోట్లు. అంటే రెండే కలిపితే 6,46,000 కోట్ల రూపాయలు. అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు హయాంలో 3,13,000 కోట్లు ఉన్న అప్పులు మా హయాంకి వచ్చేసరికి, మా హయాం అయిపోయేసరికి 6,46,000 కోట్లు అప్పులుగా వాళ్ళంతకు వాళ్ళే చూపించడం జరిగింది. మరి ఎక్కడ 14 లక్షలు, ఎక్కడ 11 లక్షలు, ఎక్కడ 12.5 లక్షలు, ఎక్కడ 10 లక్షలు, చివరికి వచ్చేసరికి 6,46,000 కోట్లకు తెంచినారు.